వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లతో పాటు అన్ని రకాల ఉద్యోగాల ఫలితాలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట టెంట్ వేసుకుని బైఠాయించి వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అరెల్లి మల్లేష్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేయకుండా మాదిగ ఉపకులాలకు విద్యా ఉద్యోగ రంగాల్లో సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైన అన్యాయం చేస్తున్నారన్నారు. నిండు అసెంబ్లీలో మాటిచ్చి వర్గీకరణ చట్టం చేయకుండానే ఉద్యోగ నియామకాలు చేపట్టడంపై మండిపడ్డారు. అన్ని రకాల ఉద్యోగ ఫలితాలను వెల్లడించడం సరికాదన్నారు. మాలల ఒత్తిళ్లకే తలొగ్గి మాదిగలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మోసపూరితమైన వైఖరి నిరసిస్తూ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు నిరసన దీక్ష చేపడుతున్నట్లుగా తెలిపారు. రేవంత్ రెడ్డి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం చేయకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తూ మాదిగలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి ఎస్సీ మాదిగలను భ్రమలో పెడుతూ మాదిగలకు తడిపట్టుతో గొంతుకు వస్తున్న రేవంత్ రెడ్డి మాదిగల ఉద్యోగాలను మాలను దోసిపెడుతున్న రేవంత్ రెడ్డి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేయకుండా మాదిగ ఉపకులాలకు రావాల్సిన విద్యా ఉద్యోగ రంగాలలో అన్యాయం చేస్తూ మరియు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పును ఆగస్టు 1వ తారీఖు నాడు వచ్చిన తర్వాత నిండు శాసనసభలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తాం, దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ ఉండబోతుంది, ఇప్పటికీ ఇచ్చిన నోటిఫికేషన్లో వర్గీకరణ కూడా అమలు చేస్తామని మాట ఇచ్చి మరియు దానిపైన కమిషన్ వేసి కమిషన్ రిపోర్ట్లు తీసుకొని ఇప్పటికీ మళ్ళీ వర్గీకరణ చట్టం చేయకుండా ఉద్యోగ నియామకాలు చేపడుతూ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరియు హాస్టల్ వెల్ఫేర్ వార్డెన్ మరియు ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఇలా తదితర ఉద్యోగాలన్నింటినీ కూడా రిజల్ట్ను అనౌన్స్మెంట్ చేసుకుంటూ మాదిగలకు రావాల్సిన మరియు ఎస్సీ వర్గీకరణ కోరుకుంటున్నటువంటి దళితులకు రావాల్సిన ఉద్యోగాలను కూడా రాకుండా ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోని మరియు మాలల ఒత్తిడికి తలొగ్గి మాదిగలను మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ యొక్క నిరసన దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మాదిగలతో నేను మాత్రమే ఈ స్థాయికి ఎదిగాను, ఈ స్థాయిలో ఉన్నాను ప్రగల్భాలు చెప్తూ మాదిగల సభల మీద వేదికల మీద అనేక సందర్భాలలో మాట్లాడిన మీరు వర్గీకరణ చేసి మరియు మాదిగలకు న్యాయం చేస్తామన్న మీ తీరు అది మోసపూరితమైన తీరుగా ఈ సందర్భంగా మేము